నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సీఎం ఎవరో తెలవకుండా యాంకర్ అయితాడా? తెలంగాణ సీఎం ఎవరో కూడా తెలియదా? హీరో బాలాదిత్యపై ఎంపీ ఫైర్. ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు. ఫార్ములా ఈ కార్ రేసు కేసు. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు. ఆసారాం బాపుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు. బిష్నోయ్ భయం, ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ను ఇన్స్టాల్ చేయిస్తున్న సల్మాన్ ఖాన్. సీఎం పేరు తెలియని వాళ్ళు యాంకరింగ్ ఎలా చేస్తారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సమాఖ్య మహాసభల్లో నటుడు యాంకర్ బాలాదిత్య సీఎం పేరును తప్పుగా చెప్పడంపై ఆయన మండిపడ్డారు. ఎంపీ అయిన తానే ఏదైనా విషయం మాట్లాడాలంటే పేపర్ రాసుకుని జాగ్రత్తగా మాట్లాడతానని చెప్పారు. అలాంటిది ఒక యాంకర్ ఇలా చేయడం ఏంటని, దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎవడా తెలుగు మాతాబలు పెట్టినోనికి బుద్ధి లేదా? యాంకర్ అనేటువంటి చదువు రాదా? యాంకరింగ్ చేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియనోడు యాంకర్ కూడా అవుతాడా? ఇవాళ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం. ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా? దీని వెనుక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 5న ఎన్నికలు. అదే నెల 8వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీతో ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనుంది. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటిందన్నారు. ఇక ఓట్ల తొలగింపు ఆరోపణలను సైతం ఖండించారు. ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ ఆరోపణలను తోసిపుచ్చింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సిఈసి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఈవీఎంలతోనే పారదర్శకంగా ఫలితాలు వస్తాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు అని ఆయన చెప్పుకొచ్చారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో కుందన్బాగ్లోని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి గురువారం విచారణను ఎదుర్కోనున్నారు. వివాదాస్పద మత గురువు సంత్ ఆసారాం బాపునకు రిలీఫ్ దొరికింది. మార్చి 31 వరకు సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో ఉపశమనం కల్పించింది. అత్యాచారం కేసులో ఆయన యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకొచ్చాక అనుచరులను కలవకూడదని ధర్మాసనం ఆదేశించింది. ప్రస్తుతం ఆయనకు 85 ఏళ్లు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్తో ముప్పు ఉండటంతో యాక్టర్ సల్మాన్ ఖాన్ మరింత జాగ్రత్త పడుతున్నారు. తన గ్యాలక్సీ అపార్ట్మెంట్ బాల్కనీ వద్ద భారీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ను ఇన్స్టాల్ చేయించారు. సాధారణంగా ఆయన ఇక్కడి నుంచే ఫ్యాన్స్కు చేతులూపి అభివాదం చేస్తూ ఉంటారు. కొన్ని నెలల క్రితం ఇక్కడే ఆయనపై బిష్నోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. అలాగే సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్దికీని కాల్చి చంపడం తెలిసిందే. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.